ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ. నీతి సుధాముని కథ. అన్నా చించినీకరు, మావిషీబాయి, బాబా నైజము, భక్త పరాయణత్వము. ఈ అధ్యాయములో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయి బాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా, నీతిదాయకముగా ఉండేటిది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేటిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండేటి వారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు క్రిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమ వైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహేబు దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహేబుతో, నీ కోటుకు శనగగింజలంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందకు దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించియుండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి అచట నిలువగలిగినవో హేమడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరి అయిన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా, వీనికి తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము.
ఈ విషయములో ఏమీ ఆశ్చర్యమున్నది అనిరి. హేమాడ్ పంతు: బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేలమోపెదవు. ఈనాటికి ఎన్నడునూ షిరిడీలోని సంత నేను చూచియుండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గరనున్నవారికి పెట్టకుండా నేనెప్పుడూ ఏమీ తిని ఎరుగను. బాబా: అవును, అది నిజమే. దగ్గరున్న వారికిచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా అని అనెను. నీతి: ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందము అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని అంత అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసమునాచరించినచో దేవుడు వృత్తులన్నీయూ నిర్మూలమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీయూ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమగును. అప్పుడే మనకానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదమునెంచెదరో వారు దైవమునెచ్చటను చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమనా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందుచ్చుకొనెదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే
హేమడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా, నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిది అనెను. కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను, దాదా, ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడిట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటామనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడుగగా, ఏమున్నది తినుటకు, మన్నా అనెను. అనగా తినుటకేమీయూ లేదని భావము. రెండవ వాడు తథాస్తు అనెను. దాదా, ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీయూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసియుండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందుచ్చుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్య రూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకరు మావిషి బాయి. హేమడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబారే ఊరాఫ్ అన్నా చించినీకర్ అను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేడివాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కర్ణుని వలె హఠము చేయు వాని వలెను కనిపించినను వాడు మంచి హృదయము గలవాడు.
నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కటడా పైన వేసియున్న దానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనునామె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచేడివారు. ఇతరులు మావీషీబాయి అని పిలిచేడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావీషీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒక్కసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము కలదగుటచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడనా, దుర్మార్గుడనా అనుచున్నావు? నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి. బాబా నైజము, భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలగజేసుకొనుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణమిచ్చెదము. ఈ మావీషీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారు ఇట్లనిరి, అమ్మా, కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొద్దు కడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు పొద్దు కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలునను కొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోగుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి.
బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి. మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలగజేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.